శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది, ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా. అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము, దానికి సంబంధించిన పరిహారము వేరైతే, ఎవరికి వారికి ఇండివిజువల్ చార్ట్ బట్టి శాపము, యోగము, కర్మ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు. తెలుసో తెలియకో ఒక్కోసారి జరిగితే, ఒక్కోసారి మనంతట మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం. ఏమిటి ఆ కర్మాస్ అంటే, ఎవరినో భయంకరంగా తిట్టాం, మనసు బాధపడింది, చంద్రుడి ద్వారా వస్తుంది. అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏదో ఎవరినో కొట్టాం, కుజుడి ద్వారా వస్తుంది, మనకి ఇంకోటి ఏదో దెబ్బ తగలడం జరుగుతుంది. అలా స్పెసిఫిక్గా పలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే, మీ ఇండివిజువల్ జాట్ బట్టి కొన్ని ఉంటుంటాయి. అదేమిటి, అసలు దాని పరిహారాలు ఏమిటి? ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దాని పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నం. లగ్నం తెలియదండి, రాశి మాత్రమే తెలుసు. నో నీడ్ టు వరీ, రాశి కూడా చూసుకోవచ్చు. అసలు రాశి కూడా తెలియదు, అసలు నాకేమీ తెలియదు కానీ ఈ సమస్య ఉంది అంటే ఈ శాపం ఉందని అర్థం. ఇది 3 పాయింట్లు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే మనం లగ్నము ఆ రాశి నుంచి స్టార్ట్ చేస్తూ ఈ సమస్యలు ఉంటే కూడా మీకు ఈ దోషం ఉన్నట్టే అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష లగ్నం వారికి మీకు ఎటువంటి శాపము వల్ల, ఎటువంటి పూర్వజన్మ కర్మ వల్ల ఎటువంటివి ఏర్పడతాయి మీరు చూసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఒక 5,000 10,000 జాతకాల మీద చూసి చెప్తున్నటువంటి అంశం ఇది. మీకు ఖచ్చితంగా ఎవరికైనా మీరు అప్పు ఇవ్వడం ద్వారా, పర్టికులర్గా అప్పు ఇవ్వడం ద్వారా, అది కూడా బంధువర్గంలో వారికి ఇవ్వడం ద్వారా మీకు స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ సందేహం కలిగొచ్చేయండి, మరి నా పనే అప్పులు ఇవ్వడం, అప్పుడు మరి నా పరిస్థితి ఏమిటి? మీ పనే, మీ కర్మే అప్పులు ఇవ్వడం అయితే కనుక ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీ కర్మలో కనెక్ట్ అయిపోయినప్పుడు అది దోషం కిందకి రాదు. అంటే మీ పని ఎవడి పని అది కదా. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఏమంటారు, చికెన్ సెంటర్ ఉంటుంది, మటన్ సెంటర్ ఉంటుంది, అతని కర్మే అది. అతను పొట్ట కడుపుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీని కడుపుకోవడానికి, అప్పుడు అతనికి దోషం కిందకి రాదు అది. లేదా ఒక మిలిటరీ వ్యక్తి ఉంటాడు, ఆర్మీ వ్యక్తి ఉంటాడు, బార్డర్ దగ్గర నిలబడి అవతల వ్యక్తి వస్తున్నాడంటే అతన్ని వార్లో, యుద్ధంలో చంపేయాలి, అది అతనికి దోషం కిందకి రాదు. ఇక్కడ ఏంటంటే మన కర్మే ఒకటైనప్పుడు వేరు, మనము మన జాతక చక్రంలో దోషపూరితంగా, ఒక శాపపూరితంగా వచ్చినటువంటి దోషం వేరు. కాబట్టి మేషం వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అప్పులు ఇస్తున్నారా, మీ 6th లార్డ్ బుధుడు ఎలా ఉన్నాడో చూసుకొని అప్పులు ఇవ్వండి. ఏమాత్రం బుధుడు పాడైనా, 12 లగ్నాల వారికి వేరు, మేషానికి వేరు, గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం బుధుడు పాడైనా మీరు అప్పు ఇచ్చారా, అప్పు తీసుకున్నా గుర్తుపెట్టుకోండి. ఇవ్వడం మాత్రమే కాదు, తీసుకున్నా కూడా మీరు ఇరుక్కుపోతారు. ఇంకందులో సందేహం ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. మరి ఒక మంచి విషయం ఒక ఇరుక్కుపోయేది చెప్పారండి. మరి మంచిది ఏమిటి అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, సేవ. భగవత్ సంబంధించినటువంటిది ఎటువంటి సేవ చేసినా, అంటే ఎటువంటి సేవ, పల్లకి వెళ్తుంది, చక్కగా ఉత్సవాలు జరుగుతుంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఒకసారి అలా పట్టుకున్నా మీకు బోల్డంత భగవత్ అనుగ్రహం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఎటువంటి ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు జరుగుతున్నాయి, మీరు వెళ్ళి ఏమాత్రం అక్కడ సేవ చేసినా, బికాజ్ ఆఫ్ మీకు మేషం వారికి 9 and 12th లార్డు గురువు అవుతాడు, గుర్తుపెట్టుకోండి. అంటే దేవతా అనుగ్రహం, మీరు దేవతా సంబంధించింది ఏదైనా సేవ చేశారు అంటే మీకు వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాండంగా వస్తుంది. సరే, ఇప్పుడు నాకు తెలియదండి, అసలు నా జాతకమే తెలియదు, కానీ నేను ఎవరికైనా అప్పిచ్చాను, ముఖ్యంగా బంధువర్గం వారితో అప్పిచ్చాను అంటే ఇలా అవుతుందంటే గుర్తుపెట్టుకోండి, రుణ శాపము ఉందని అర్థం. రుణ సంబంధించినటువంటి శాపం ఉంది, రుణగ్రస్త కర్మ ఉంది అని అర్థం. అక్కడ రుణగ్రస్త కర్మ. అలాగే బుధుడి యొక్క అనుగ్రహం సరిగ్గా లేదని అర్థం మీ జన్మజాతకంలో. అంటే బుధగ్రహం ఎక్కడో స్పాయిల్ అయింది, 6వ స్థానాధిపతి ఎక్కడో స్పాయిల్ అయ్యాడు. ఇప్పుడు మరి దీనికి ఏమిటండి పరిహారం ఏమిటి? సరే, స్పాయిల్ అయిందని చెప్పారు, బాగుంది. ఏంటి అంటే ఒకటే మంత్రం చెప్పారు,
ఓం అపర్ణాయై నమః. ఈ మంత్రం కనుక మీరు చేసుకున్నారా, ఈ రుణగ్రస్తంగా వెళ్ళిపోయేటువంటిది, అంటే మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి వాడగొట్టి పారిపోయి మీరు మళ్ళీ ఇంకో దగ్గర అప్పులు చేసి ఇలా అవ్వకుండా, లేదా మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకొని మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నా, ఇటువంటివన్నిటినీ తొలగించేది కేవలం ఆ మహామంత్రం ఓం అపర్ణాయై నమః. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏమిటి, ఈ అపర్ణాయ నమః అనే మంత్రాన్ని మీరు సూర్యభగవానుని చూస్తూ చేశారనుకోండి, ఇంకా అద్భుతం. ఎందుకంటే మీకు పంచమ స్థానాధిపతి సూర్యుడు కదా. కూర్చొని సూర్యుడిని చూస్తూ చేసాం. ఎంతసేపు చేయాలండి? ఒక అరగంట చేసి చూడండి. మీ పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ తొలగిపోతుంది దీనివల్ల. రెండవది, ఇంకా నాకు ఎక్కువ ఉందండి, నాకు మీరు చెప్పేది సరిపోదేమో అనిపిస్తుంది అంటే కనుక, నేను చెప్పేది ఇప్పుడు అపర్ణాయ నమః బ్రహ్మాండంగా సరిపోతుంది. ఇంకా మీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నా. సూర్యభగవానుని చూస్తూ విష్ణు సహస్రనామాలను పూర్తిగా వినండి. జస్ట్ చూస్తూ, ఉదయం పూట సూర్యుడిని, మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని కాదు, ఉదయం ఉదయిస్తున్న సూర్యుడు లేదా అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ మీరే చూస్తారు. చేంజ్ అనేటువంటిది దినదిన మీకు అలా గడుస్తున్నా కొద్దీ, రోజులు గడుస్తున్నా కొద్దీ, నెలలు గడుస్తున్నా కొద్దీ, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక అంతకుముందు ఉన్నటువంటి మాయ మొత్తం తొలగిపోయినట్టుగా ఉంటుంది మీకు. ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము, ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా చేయండి. నా మాట విని రోజు చేయండి. ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక అరగంట సేపు చేసామా, మిగతా 23.5 గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు. నేను కష్టం ఉండదని నేను అనట్లేదు, బాధ ఉండదని నేను చెప్పట్లేదు, కానీ థింక్ చేయకండి అంటున్నా దాని గురించి. మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే, సరే నాకు ఇది వచ్చింది, దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి ఎంతసేపు. ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ నాకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఏమిటి? ఉదాహరణకి ఎవరికో అప్పు అయిందనుకుందాం. అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం మనం? కామన్గా ఏదో అసెట్ అమ్ముతాం, లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము. లేనట్లయితే మనకి ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము. లేనట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము, ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈ రెండు అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాం. ఇట్లా చాలా వేస్ ఉంటాయి. ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి. ఆ వేని మీరు కనుక థింక్ చేయగలిగితే, ఇట్లా దొరికితే బాగుంటుంది, అలా దొరికితే బాగుంటుంది, ఇలా థింక్ చేయండి. అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది, నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను, నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు, నేను ఎంతసేపు ప్రాబ్లంలో ఇదవుతుంది, ఇది ఆలోచించకండి దయచేసి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో, ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అదొక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది. ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు, లోపల మనకు ఉన్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు. ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన, అతని కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ హవర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం. ఇలా ఉండాలి, ఇలా కోరిక. కొంతమంది అంటూ ఉంటారు, నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు. ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది, నేను అంటే ఏంటి 24 గంటలు దాన్ని థింక్ చేశాడు. నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో, దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను, అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి. నాకేంటి, అమ్మవారి చేతితో నేను పట్టుకున్నాను, అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను, నాకేంటి అనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చార్ట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి. చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా. మీరు చాలామంది చూడండి, అప్పటి వరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక సంవత్సరం రాగానే గబుక్కుని మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు అన్నీ మారిపోతాయి. ఏమిటి అది అంటే, ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవుపాలు అవుతూ ఉంటారు. మాకేంటి వాళ్ళని అడవుపాలు చేస్తే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది. అంటే ఏమిటి, సమయం అనేటువంటిది చాలా
చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అమ్మవారిని పట్టుకోవాలి. మీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకోవాలి. మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.